గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుంటే అర్ధరాత్రికి రేట్లు తగ్గిపోయి ప్రతి ఒక్కడు పేదవాడికి కనిపించేవాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి కనిపించి టికెట్ రేట్లు తగ్గించేయడం, వాళ్ళకి ఆయనకి అనుమతులు ఇవ్వకపోవడం, అలాగే ఈయనతో పాటు చాలామందిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువుగా జగన్మోహన్ రెడ్డి కనిపించేవాడు ఏంటో తెలియదు. కానీ సో ఆయన సినిమాని రానివ్వకుండా అతనికి ఉన్నటువంటి ఏకైక ఇన్కమ్ సోర్సు సినిమాలే. ఆ సినిమాలతో వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రజలకే పంచడం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమో దోచేసుకొని మేళ కట్టేసి రియల్ ఎస్టేట్లు చేసేసి కంపెనీలు పెట్టేసేసి ధనార్జన చేసి కూడబెట్టుకునేవాడు కాదు కదా. సో ఆ ఒక్క దాని మీద బేస్ అయి ఉన్నాడు కాబట్టి దాన్ని మనం ఆపగలిగితే ఈయన ఆర్థికంగా చితికిపోతాడు. కాబట్టి మానసికంగా పార్టీని నడపడానికి ముందుకు రాడనే ఒక భావదారిద్ర్యం జగన్మోహన్ రెడ్డిలో ఉండి ఆ రోజున అలా